ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. కొన్ని విషయాలు మహర్షులు వారి దగ్గరికి వచ్చి ప్రస్తావిస్తున్నప్పుడు వారి సమాధానాలు అత్యంత ఉత్తమమైనవిగా ఉంటాయి. ప్రతి ఒక్కరి మనస్సు దేహాత్మ బుద్ధితో పరిమితమైన జీవుడు అనుకుంటాడు. జనన మరణాలలో పుడుతూ పోతూ ఉంటాననుకుంటూ ఉంటాడు. ఒక మాయా నేను. అది అటు దేహము కాదు, ఇటు ఆత్మ కాదు. దాన్నే శంకరుల వారు మనం గతంలో కూడా చెప్పుకున్నాం, చిత్ జడ గ్రంథి అంటూ. ఆ మాయావి చేస్తున్న పని ఇంత అంతా అని కాదు. నువ్వు విచారించకపోతే నిజంగానే అది పిశాచమై తిరుగుతూ ఉంటుంది, దేహాలను మార్చుకుంటూ ఉంటుంది, అసత్యాన్ని సత్యం అంటుంది, సత్యము నాకు తెలియదంటుంది. కాబట్టి నాయన, ఈ సందర్భంలో మహర్షుల వారిని ఒక ప్రశ్న అడగటం మొదలుపెట్టారు. అది ప్రతి ఒక్కరికి బుద్ధి ఉంటుంది కదా. ఆ బుద్ధి అనేది, ఆ ఇంటలెక్చువల్ ఫ్యాకల్టీ అనేది, లేదా తెలివి అనేది, మరి అది పెరగటం పోవటం మనిషితో పాటేనా అంటే, ఈ దేహాత్మ బుద్ధిలో ఉన్న జీవుడితో పాటేనా? దానికి మహర్షుల వారు, బుద్ధి ఎవరిది? మనిషిదే కదా. ఆ బుద్ధి ఒక సాధనం. మరి అయితే వాని మృతి తర్వాత కూడా అది ఉంటుందా ఆ సాధనం? అసలు మృతి సంగతి నీవెందుకు తలపోయటం? నీవు నిద్రలో ఏం జరుగుతుందో ఎప్పుడైనా చూచావా? అక్కడ ఉన్న నీ అనుభవం ఏమిటి? నిద్ర అనేది మనం చాలాసార్లు చెప్పుకున్నాం, అది తాత్కాలిక మరణము అని. సరే, మరణము శాశ్వత నిద్ర. నిజానికి నిద్రలో ఉన్నది జ్ఞానమయ స్థితి, ఈ జాగ్రత్తలో ఉన్నది అజ్ఞానమయ స్థితి. దీన్ని అర్థం చేసుకుంటే నీకే సమస్య ఉండదు. ఇక్కడ ఇంకా వివరం చేస్తున్నారు. ఏం చెబుతున్నారు? రెండు జాగ్రత్తల మధ్య అంతరంలో ఉన్నది నిద్ర, అంతే కదా. రెండు మెలకువల మధ్య, రెండు దేహాత్మ బుద్ధుల మధ్య, ఇంకా చెప్పుకోవాలంటే రెండు అజ్ఞానముల మధ్య, రెండు సంకల్పముల మధ్య ఉన్నది ఆత్మని గతంలో చెప్పుకున్న జాగ్రత్తావస్థలో. ఇక్కడ దేహాత్మ బుద్ధి జనించిన తరువాతే కదా నీకు ఆలోచనలు వచ్చేది. సరే, రెండు జాగ్రత్తావస్థల మధ్యలో ఉన్నది నిద్ర. అదేవిధంగా చావు కూడా, మరణము కూడా రెండు పుట్టువుల మధ్య ఉన్నది. ఇంత చెప్పినా ఈ రెండు కూడా నిలకడలేనివి. నీవేమని అడుగుతున్నావు? జీవాత్మ ఈ తనువు పోయిన తర్వాత కూడా తన ఉపకరణమైన బుద్ధి మిగిలి ఉంటుందా అని మళ్ళీ అడుగుతున్నావుగా. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. జీవాత్మకు తనువేమి, దేహాలు వేరు. అది స్థూల దేహం కాకుంటే సూక్ష్మదేహం కావచ్చు. నిద్రలో, కలలో నీవు స్వప్నంలో ఉన్నట్లే కదా. బుద్ధిలో మార్పు ఉండదు నాయన. తనువులు ఆయా పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. మరి ఇక్కడ జీవాత్మ తనువు సూక్ష్మమేమో అడుగుతున్నావు కదా. నిజానికి వివేక
ఇప్పుడు సూక్ష్మతనివే. బుద్ధి ఇప్పుడు కూడా సూక్ష్మతనివేను. ఎందుకని అడుగుతున్నావు మళ్ళీ నీవు? ఎందుకు కాదు? దేహం పరిమితం కదా. బుద్ధి కాదని నీ ఊహ. అది కొన్ని అంశముల సమిష్టియే కదా. సూక్ష్మదేహం అట్టిది కాదా మరి? అంతేకాదు, బుద్ధి కోశమని కూడా అడిగావు అప్పుడప్పుడు. నిజమే, విజ్ఞానం లేకపోతే కోశాలు ఎవరు ఊహిస్తారు? పంచకోశాలు ఉన్నవి అని అన్నది ఎవరు? ఈ బుద్ధే కదా, ఈ తెలివే కదా, ఈ అంతఃకరణ చతుష్టయంలో ఉన్న ఒక ఫ్యాకల్టీయే కదా మరి. కనుక నాయన, నీవుగా నిలిచి ఉన్నప్పుడు సృష్టి ఎక్కడ, దేహాదులెక్కడ, జననం ఎక్కడా, మరణం ఎక్కడా? మరొక సందర్భంలో ఉన్న సత్యస్వరూపం ఏమిటని చాలాసార్లు నీవు అడుగుతూ ఉంటావు. ఉన్నదేదో ఒక్కటే అనంతంగా అదే ఉన్నది. మిగతావన్నీ పై బడాయిలు, బండారాలు. సత్యత్వం లేదు, అపీరెన్సెస్ కనపడిపోతూ ఉంటాయి. నానాత్వము దాని స్వభావం ఆత్మది కాదు నాయన. కాగితం పైన అక్షరాలు చదువుతాం మనం, కానీ దానికి ఆధారమైన కాగితాన్ని గమనించం కదా. అదేవిధంగా మన కల్పితలాన్నే ఎప్పుడూ చూస్తూ దాని వెంటనే పోతూ ఉంటాం. నీవు దాని ఆధారాన్ని వదిలేసి ఉన్నావు, మరి తప్పెవరిది? మరి ఆత్మ పరిమితమా అని అడుగుతున్నావు. నీ ఉద్దేశంలో ఆత్మ అంటే ఆత్మయే, జీవాత్మయే ఆత్మ. ఓహో, ఆ విధంగా చూస్తున్నావా? జీవాత్మ అంటే రెండు వేర్వేరా? అంటే ఏకమా లేక? కొత్తది ఎప్పుడూ నశించిపోతూ ఉంటుంది, సృష్టింపబడేది నష్టము అవుతుంది కదా. ఇక్కడ నాయన బహిరంగ ఉన్నది పుట్టను లేదు, చావను పోదు. మనము ఇక్కడ భ్రాంతిని, ఆభాసాన్ని యథార్థమని భ్రమ చెందుతున్నాము. ఇది సత్యము కాదు. ఈ దైతజ్ఞానమంతా అజ్ఞానమే. ఎవరైనా దేహం చాలించినప్పుడు వారు ఎక్కడికి పోతారు? ఆత్మగానే ఉంటారు. ఇంకా వాసనలు మిగిలితే ఇంకో దేహాన్ని వెతుక్కుంటాడు. నీవు చివరి చూపు కోసం పరిగెడతావు ఆ దేహాన్ని చూడటానికి. ఆ విషయం పోయినటువంటి వారికి తెలియదు. ఉన్నవాళ్ళు, కనిపిస్తున్న వాళ్ళు, శవాన్ని చూస్తున్న వాళ్ళు దుఃఖించడం మొదలు పెడతారు, పూర్వబంధాలని నెమరు వేసుకుంటూ. వెళ్ళకపోతే బాగుంటుందని వెళ్ళేవాళ్ళు కొందరు, చూస్తే బాగుంటుందని కొందరు. వెళ్ళి అతడు బ్రతికున్నప్పుడు చూడరు, పోయిన తర్వాత పరిగెడతారు చూడటానికి. ఆఖరి చూపు, ఆఖరి చూపు అంటూ. ఎంత విడ్డూరంగా ఉందో చూడు. కనుక నాయన, నీవు పూర్తిగా ఒక దాని మీద ఆధారపడి మాట్లాడుతున్నావు. నీ మూలాన్ని నీవు తెలుసుకోలేవు. కారణం, నీకు అసలు ఉనికి లేదు. సర్పరచ్చు భయభ్రాంతిలో పాము తాడుని తెలుసుకోగలదా? లేదు కదా. ద్వైతంలో చెబుతున్న ఉదాహరణలు ఇవన్నీ నీకు ఒక అవగాహనకు మాత్రమే తప్ప అవి నీకు మరెందుకు పనికిరావు. వాటిని యథాతథంగా తీసుకుని నాకు ఆత్మ తెలియటం లేదు, నాకెప్పుడు తెలుస్తుంది అని అనుకుంటున్నావు నీవు.
కనుక ముందు శరణాగతి చెందు. నీవు వ్యక్తిత్వాన్ని విడనాడు, ఆలోచన రహిత స్థితికి రా. అప్పుడు ఏది మిగిలి ఉంటుందో నీకు తెలుస్తుంది. అయినా నువ్వు అడుగుతూనే ఉన్నావు, మృతి తర్వాత గతి ఏమిటని. అసలు మృతి ఎవరికి? ఎప్పుడైనా దేహం చెప్పిందా అది ఉన్నట్టు? నీవు చెబుతున్నావు ఈ దేహం నాది, ఇతరులు ఉన్నారని, వారికి వేరకి భేదం ఉందని నువ్వు చెబుతున్నావు. ఆ చెప్పే నేను ఉన్నదేమో చూడు, అదే నేనెవరన్న విచారమని అటు ఆదిశంకరులు చెప్పారు, రమణ మహర్షులు చెప్పారు. దాన్ని పక్కకు పెట్టి మృతి తర్వాత గతి ఏమిటంటున్నావు. ఇప్పుడు కూడా దేహం చెప్పిందా తాను ఉన్నట్టు నీవు చెబుతున్నావు. దేహం రాలిపోయిన తర్వాత రాలిపోయిందని కూడా నువ్వు చెబుతున్నావు, దేహం చెప్పటం లేదు కదా. బతికి ఉన్న ఇప్పటి గతి ఏమిటో చూడు, భావి గతి అది చూసుకుంటుంది. దాని గురించి నువ్వేమీ బెంగపడవద్దు. సృష్టికి పూర్వము స్థితిని, సృష్టి క్రమాన్ని శృతులు బాగానే వివరించాయి. మీకు వర్తమానం అర్థం కావాలి అనే ఉద్దేశమే తప్ప మరొకటి కాదు. నీవు పుట్టిన అని అంటున్నావు కనుక సరే, అవునట్లే ఉండు, నిన్ను సృష్టించింది దైవమని పలుకుతావు. కానీ నిద్రలో నీకు దైవము మరేమీ కూడా కనిపించదు కదా. దైవము నిజమైతే మరి నీ నిద్రలో కూడా అతడేలా ప్రకాశించడు. నీవెప్పుడు ఉన్నవాడవే, ఇప్పుడు కూడా నీవు అదేను. నిద్రలోని నీవు ఆ నిద్రలోని వానిని ఇప్పుడు వేరుగా అంటున్నావు. ఈ రెండు అవస్థల్లోనూ, నీ భావాల్లోనూ అనుభవాల్లోనూ భేదం ఎందుకు వచ్చిందంటావు? నిద్రిస్తున్నప్పుడు నీ పుట్టువును గురించి కానీ, ఇతరుల మరణాన్ని గురించి కానీ, సృష్టిని గురించి కానీ ఎప్పుడైనా అడిగావా? మూర్తి పీతప ఎక్కడికి పోతానని ప్రశ్నించావా నీవు? లేదు కదా. ఈ జాగ్రత్తావస్థలో ఇప్పుడు ఇవన్నీ యోచించడం ఎందుకు నీకు? పుట్టినవాడే పుట్టుక, దాని నివారణం, దాని కారణం, చివరకు దాని ఫలితాలు, వీటన్నింటినీ తర్కించని నువ్వెందుకు ఆందోళన పడతావు? అసలు ఈ పుట్టుక దేనికి? అహంభావానిక లేక దేహానిక? ఆ నేను దేహానికి సమమా భిన్నమా? అహంభావన ఎట్టు కలిగింది? నీ స్వభావం అదేనా? మరి ఇంకేదైనా ఉన్నదా? మరి ఇవన్నీ కూడా అడగవలసింది ఎవరు? అదే ఉన్నదే అది, దానికి అంతమంటూ లేదు. కాబట్టి ప్రశ్నించుటే మానవలనా? మరి మోహాన్ని తరించేది సంశయాలు బాధించవు. అంటే కోరిక నశిస్తే సంశయాలు ఎక్కడుంటాయి నీకు? కనుక నాయన, ఆత్మవిచారం నిలిచిపోతే ఏమైందో చూచావుగా, లోక విచారం ఆరంభమవుతుంది. అందుకనే ఆత్మవిచారించు, సాగించు. అప్పుడు ఆత్మ అదృశ్యమై, అనాత్మ అదృశ్యమై నీ సత్యత్వమే మిగిలి ఉంటుంది. ఆత్మ మిగులుతుంది. ఆత్మ అంటే ఏదో కాదు, నేను ఉన్నాను అన్న ఎరుక జ్ఞానమయంగా, అనంతంగా, అద్వితీయంగా అది మిగిలి ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆత్మ తన్ను తాను విచారించటం అంటే ఇదే. ఆత్మపదానికి అర్థాలు ఎన్నో మనం చెప్పుకున్నాం గతంలో. మనస్సు, దేహము, జీవము, వ్యక్తి, పరమాత్మ,
ఇంతెందుకు, సర్వము ఆ పదం సూచించే ఉంటుంది. ఇంత చెప్పినా ఇంకా అడుగుతూనే ఉన్నావు, మృతుని స్థితిని తెలియటానికి వీలున్నదా అంటూ. చనిపోయిన వారిలో కొందరు తక్షణమే మరొక జన్మ ఎత్తుతారు, కొందరు కొంతకాలం పిదప, కొందరు భూమిపై జనించక ఏదో ఒక ఊర్ధ్వలోకంలో ముక్తులవుతారు. ఎవరో చాలా కొద్ది మంది ఇప్పుడే ముక్తులవుతారు అంటూ చాలాసార్లు మహర్షులు వారు చెప్పటం జరిగింది. నా ఉద్దేశం అంటూ ప్రశ్న మొదలుపెట్టాడు, ఒకరు చనిపోయిన తర్వాత వారే స్థితిలో ఉన్నారో తెలుసుకొనటానికి సాధ్యమేనా అని. సాధ్యమే, కానీ దానిని తెలియగూరుటెందుకు? విషయం ఏదైనా అది అన్వేషి కన్నా ఎక్కువ నిజం కాలేదు కదా. పుట్టుక, జీవితం, చావు ఇవన్నీ మాకు నిజంగానే కనపడుతూ ఉంటాయంటావా? నిన్ను దేహమని భ్రమిస్తున్నావు కనుక ఇతరుని కూడా దేహబుద్ధితో చూస్తావు. నీవు కానీ ఆ ఇతరుడు కానీ దేహాలు కాదు కదా. అసలు ఇతరులు ఎక్కడున్నారని నీవు ఎవరివో తెలుసుకుంటే ఇతరులెక్కడ, సృష్టి ఎక్కడ, అన్యులెక్కడ, జనన మరణాలెక్కడ, అసలు అవస్థాత్రయములెక్కడ లేవు కదా. కనుక నాయన, నీవు అంతర్ముఖంగా నీవు ఎవరివో నీవే తెలుసుకోవాలి. నేను చెప్పి ప్రయోజనం లేదు. పుట్టు అంటూ అహంకరణ పుట్టు అన్నమాట. దాని చావు వాని చావని అహంభావన కలిగిన వారు అనుకుంటున్నారు. ఇది కళ్ళ అయిన దేహాత్మ బుద్ధి జనిస్తుంది. దేహమే నీవు అనుకుంటున్నావు కదా. ఇతరులకు తప్పు విలువ ఆరోపించి వారిని కూడా దేహంతో సరిపెడుతున్నావు. నీ దేహం పుట్టి పెరిగి నశిస్తుంది కనుక ఆ ఇతరులు కూడా పుట్టి పెరిగి నశించిపోతారని నీవు భావిస్తున్నావు. నీవు ఆత్మవైతే వారు ఆత్మే కదా. నీవు దేహం కాకపోతే వారు దేహం కాదు కదా. అంతవరకు దేనికి? కలగంటుంటే ఎందరినో నీవు చూస్తావు, మాట్లాడుతావు. మేల్కొంటే జాగ్రత్తావస్థకు వచ్చినప్పుడు వారందరూ నీతో పాటు వస్తారా నిన్ను చూడటానికి? నీవెంత అసత్యమో వారు అంతే, అందుకని తిరిగి రారు కదా. ఒక విషయాన్ని నీవు బాగా గుర్తుపెట్టుకో. ముఖ్యంగా నీ తలపులే నిన్ను నీ స్వరూపానికి అడ్డుగా ఉన్నాయని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. నీ ఆలోచనలు అంటే ఊహాలోకంతో, బంధాలతో, రాగద్వేషాలతో నీవు ఊహిస్తూ ఉంటావు. గతంలో చెప్పుకున్నట్టు మరణం ఆలోచన, పుట్టుక ఆలోచన, గతం ఆలోచన, భవిష్యత్ ఆలోచన. నిన్ను గతాన్ని విస్మరించమంటే స్మరిస్తూ ఉన్నావు. పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఎన్నో విషయాలని, శాస్త్రాలని, బంధాలని కూడగట్టుకుని లోపల దాచుకున్నావు. అందుకని నీవు పరిగెడుతున్నావు. బంధం వల్ల పోయినారు, మరణించారంటే చూడటానికి. సరే, ఒక విషయం గుర్తుపెట్టుకో. నీవు అట్లా ఆలోచనల వెంట పడుతున్నంత కాలము వాళ్ళు నీ మనస్సులోనే ఉంటారు. ఎప్పుడైతే నీవెవరివో గుర్తించినప్పుడు మరి జీవుడెక్కడ, ఇతరులెక్కడ, జననం ఎక్కడా, మరణం ఎక్కడా? ఉన్నది ఏకైక సత్యమైన ఎరుకే కదా. మరి
ఇంత చిన్న విషయానికి నీవు ఆందోళన పడుతున్నావు. పడటమే కాదు, వచ్చే జన్మ ఏమవుతుందని కూడా అడుగుతున్నావు. అందుకని నేను ప్రశ్నిస్తున్నాను, అసలు నీవు పుట్టావా? ఏది పుట్టింది? పుట్టింది అడగమని చూద్దాం. అది అడగటం లేదు, నువ్వు అడుగుతున్నావు. అంటే దేహం పుట్టుకని పుట్టుకని నిర్ధారించుకుని మళ్ళీ ఎట్లా పుడతానని అడుగుతున్నావు. అసలు పుట్టుక లేదు, మరణము లేదు. జీవాత్మ నాది దేహం అనేవాడు ఆది నుంచి తృణీకరించబడింది. అది లేదు, అసలు అజ్ఞానమే లేదు. ఉన్నదే జ్ఞానము, ఉన్నదే సత్యస్థితి, ఉన్నదే ఏకైక అనంతత్వ అహంస్ఫురణ స్థితి అని మీకు ఎన్నిసార్లు చెప్పినా ఇంకా నేను మళ్ళీ ఎలా పుడతాను అని అంటున్నావే తప్ప విచారించటం లేదు నీవు. ఇంకో రహస్యం ఏమిటో తెలుసా నాయన? వారెవరో పోయినారు అంటున్నావు, బంధంతో అంటున్నావు. వాడు వదిలి వచ్చిన తావుకే వెళ్ళాడు అంటే ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే వెళతాడు, అంతేగాని ఇంకెక్కడికి వెళ్ళడు. నిద్రాస్థితిలో నీవు ఆత్మగానే ఉన్నావు, తెలియకుండా ఉంది. మరణ స్థితిలో కూడా అలాగే ఉంటుంది. కనుక నువ్వు ఆందోళన పడద్దు. వాడు పోయినాడు అంటున్నావు, నిజానికి ఎక్కడికి పోలేదు, నీలోనే ఉన్నాడు. నీ ఉన్నంత వరకు వాడు నీతోనే ఉంటాడు. నీవు దేహమని అనుకోవటమే మానేసేయి. యథార్థమైన ఆత్మను తెలుసుకో. అది తెలుసుకుంటే ఈ భ్రాంతి వదిలిపోతుంది. నీవు నిత్యము, ఇతరులు నిత్యులే అని తెలియనవుతుంది నీకు. నిజమే అది నాయన. సత్యము తెలియనంత వరకు ఈ దుఃఖం ఉండనే ఉంటుంది, నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. గత స్మృతులు నీ వెంటనే ఉంటాయి. బంధము చేత రాగము చేత ఆ పోయిన వ్యక్తి యొక్క ఆలోచనలు నీతోనే ఉంటాయి. కనుక వాటిని వదిలించుకో. అది తప్ప మరొక మార్గము లేదు. నీకు ఎంత చెప్పినా దేహాత్మ బుద్ధి వల్ల ఆ ఆలోచనలు పట్టుకుని నీవు వేలాడుతూ గతాన్ని స్మరించుకుంటూ దుఃఖిస్తున్నావు. అందుకని ఈ అహంభావాలను వదులుచుకో. అహమిక ఉన్నంతకాలము దుఃఖము నీకు తప్పదు. అహంత నశిస్తే దుఃఖము లేదు. ఒక్కసారి ఆ నిద్రావస్థని తలుచుకో. అక్కడున్న స్థితిని ఈ జాగ్రత్తావస్థలో తీసుకురా. నీవు మరి ఎప్పుడూ సుఖంగానే ఉంటావు కదా, నీవుగానే ఉంటావు కదా. ఎప్పుడైతే నేను విచారం ఆరంభించగానే నాకు ఎన్నో తలుపులు వస్తున్నాయి, నేను ఎలా ముందుకెళ్ళేది అంటున్నావు కదా. ఆ తలుపులు ఎవరికో చూడు, అవి అంతరిస్తాయి. వారికన్నిటికీ మూలం ఒకటే, అహంభావన. దానినే ఆలంబన చేసుకో. మిగతావన్నీ అదృష్టమైపోతాయి నాయన, ఉండవు. నీవు జగత్తును చూస్తున్నావు కనుక నీకు జీవుడొకడున్నాడని, కలగన్నవాడు కలలో జీవులెందరినో చూస్తాడు. ఇందాక చెప్పినట్టు వారందరూ నిజమా? కలగన్నవాడొక్కటే నిజం, వాడే అందరినీ చూచేది. ఆ విధంగానే వ్యక్తి జగత్తులో ఎందరినో చూస్తూ ఉంటాడు. దేనిని తాను అన్యంగా ఎప్పుడైతే చూడడో అప్పుడు తనకు తాను ఉన్నట్టే లెక్క. అంటే జీవుడు ఒక్కడే ఉంటాడు. ఈ ప్రపంచాన్ని, దానిలో జీవులందరినీ చూచేవాడు. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఒక్క తాడుకి ఒక్క పామే కనపడుతుంది. ఆ పాము భయం నువ్వు విచారిస్తే అక్కడ
పాము ఎక్కడ ఉందో అక్కడే తాడు ఉంటుంది. ద్వైతంలో అది బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఆత్మ ఒకటే ఉంటుంది, జీవుడు కూడా ఒకడే ఉంటాడు. ఆ జీవుడికి, ఆ దేహాత్మ బుద్ధి కలిగిన వాడికి ఇతరులు కనపడతారు, ఇతర దేహాలు కనపడతాయి. వాటితో బంధాలు ఏర్పరచుకుంటాడు, సంసారాన్ని నిర్మించుకుంటాడు, బంధుత్వాన్ని పెంచుకుంటాడు, బాధ్యతలను పెంచుకుంటాడు, నాది నాది అంటాడు. చూడబోతే నీవు దేహంగా ఎంత సత్యమో వారు కూడా అంతే సత్యము. నిజానికి ఇతరులంటూ ఎవరూ లేరు. మరి అయితే జీవుడంటే ఆత్మీయనా? జీవు బ్రహ్మైవ నాపరం అని ఆదిశంకరులు చెప్పిన విషయాన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకో. అంటే జీవుడు ఆత్మ ఒకటేను. దేహాత్మ బుద్ధి అన్యత్వము కలిగినప్పుడు, కర్తృత్వము కలిగినప్పుడు జీవభావన కలుగుతుంది. లేనప్పుడు తాను ఆత్మగానే ఉంటాడు. అవును, కానీ ఆత్మ దేనిని చూడదు. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఇక్కడ నువ్వు అన్నీ చూస్తున్నావు, అన్నీ గ్రహిస్తున్నావు. ఆ గ్రహించే నేను ఆత్మ లేకుండా ఉండదు. నీవు గ్రహించలేకపోతే, గ్రహించటం మానితే నీవు ఆత్మగానే ఉంటావు. ఈ దేహాత్మ బుద్ధి కలిగిన జీవుడు మాయావి. మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం. తను తాను తెలుసుకోకపోగా తాను చూస్తున్నటువంటి ఇతరులు, లోకాలు, జగత్తు సత్యమన్న భావన ఉంటుంది. అంటే అసత్యమైన దాన్ని సత్యంగా భావిస్తాడు, మూలము తెలుసుకోలేడు. తాను ఒక దాని మీద ఆధారపడి ప్రకాశిస్తున్న సంగతి అసలు తెలియదు. అదిగో ఆ చంద్రుడు సూర్యుడు లాగా చంద్రప్రకాశము తానే ప్రకాశిస్తున్నట్టు అనుకుంటుంది. నిజానికి చంద్రుడి యొక్క శుక్లపక్షములు, కృష్ణపక్షములు అదిగో సూర్యుడి మీద ఆధారపడి ఉన్నాయి కదా. కనుక నాయన, ఎన్ని రకాలుగా చెప్పుకున్నా మతంలో జీవుడు అంతను చూస్తూ ఉంటాడు. కాబట్టి వానికి జీవుడని వికల్పం చేయటం జరిగింది. సామాన్యంగా మృత్యువు అందరికీ తెలుసు, పుట్టినది నశించక తప్పదు. కృష్ణ పరమాత్మ గీతలో కూడా జాతస్య మరణం ధ్రువం అంటూ చెప్పుకొచ్చారు కదా. కనుక ఈ పుట్టుక, ఈ మరణం గురించి నీవు భీతి చెందవద్దు. ఆత్మకి జనన మరణాలు లేవు, ఉదయాస్తమానాలు లేవు, అన్యత్వము లేదు. అది తనకు తానుగా తనలోనే జ్ఞానవృత్తి చేత ఉన్నానన్న ఎరుకతో ఉంటుంది. ఇప్పుడు కూడా నీ స్వరూపము అదేను. నీవు ఎన్నటికీ దేహము కాజాలవు, దేహివి. దేహం ఉంటే ఏం, లేకపోతే నీవు నీవుగా ఉండు అని అర్థం. కనుక ఈ మృత్యు భయం అనేది అది అందరికీ సమానమే. దానికి భయపడి ప్రయోజనం లేదు సుమా. మనస్సులోని వాసనల ప్రాబల్యం వల్ల ఈ మానవుడు సహజంగానే చనిపోతాడు. ఆ భయం వల్లనే వైరాగ్యం కలుగుతుంది. భయం వల్ల కలగదు, ఏర్పరచుకోవటానికి ప్రయత్నం చేయాల్సి వస్తుంది. రాగం ఉన్న చోట వైరాగ్యం ఉండదు కదా. అతడు దానిని ఆలోచించడు, విచక్షణ కోల్పోతాడు. కనుక ప్రతి ఒక్కరిలోనూ అహంభావన చావవలే. దానిపై వానిని విచారించని,
అహమిక ఉందంటావా లేదంటావా, దానినే మననం చేస్తూ ఉండు. అది దానంతటది అదృశ్యమైపోతుంది. అప్పుడు వద్దన్న సత్యము దానంతటది ప్రకాశిస్తుంది. నీ చర్యల వల్ల కాదు. నీవు పుట్టక పూర్వము ఆత్మవే, పెరుగుతున్నా ఆత్మవే, దేహం రాలిపోయినా ఆత్మవే. ఆత్మ అంటే ఉన్నాను అన్న జ్ఞానము, అదే పరబ్రహ్మము, అదే ఏకము, అదే అనంతము. కనుక నాయన, వీటిని గూర్చినటువంటి చింతన నీకు వద్దు. జనన మరణాల జోలికి పోవద్దు. అసలు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కూడా, నేను పుట్టలేదని నీవు గ్రహించు అంటే అర్థమేమిటి? దేహాత్మ బుద్ధి పుట్టలేదు. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తలు ఏవైతే నీవు అనుభవిస్తున్నావో అవన్నీ అసత్యములు, తెర మీద దృశ్యములు లాంటివి. మరి ఈ జాగ్రత్తావస్థలోనే నీవు మరి విచారం చెయ్యాలి కదా, నేనెవరివని. దేహాత్మ బుద్ధితో చూచిన అట్టి దేహాత్మ బుద్ధి జనించలేదు, చిత్తు జడ గ్రంథి అనేది తల ఎత్తలేదు అని నీవే గ్రహిస్తావు. ఉన్నది తెర మాత్రమే, ఉన్నది ఎరుక మాత్రమే, ఉన్నది అనంతమైనటువంటి అవధులు లేని, పరిధులు లేని నిరాకారమైన జ్ఞానము మాత్రమే అని జ్ఞాన వృత్తి చేత ఆత్మ ప్రకాశిస్తున్న సంగతి నీ సహజత్వంగా నీవే తెలుసుకుంటావు అనుగ్రహము చేత. ఇక్కడ అనుగ్రహము అంటే ఆత్మే, అనుగ్రహం అంటే గురువే, అనుగ్రహం అంటే దైవమే. సర్వము అదేను, గురువు మాత్రమే ఉన్నది. లఘు అంటూ ఏది ఉండదు. ఈ సృష్టి యావత్తు కూడా గురుమయమేను, జ్ఞానమయమేను, మరొకటి కాదు. పుట్టినప్పుడు సంతోషించటం, పోయినప్పుడు దుఃఖించటం, కర్మకాండలు చెయ్యటం, ఇవన్నీ నీవు కల్పించుకున్నటువంటి విశేషాలే తప్ప మరొకటి కాదు. ఈ జీవుడు దేహాన్ని వదులుతాడే కానీ ఆత్మని వదిలిపెట్టడు. తిరిగి మళ్ళీ దేహము ఆవహించేలోపు ఇక్కడే ఈ మాయలోనే వర్షరూపేణ, వృక్షరూపేణ, ఫలరూపేణ ఉంటాడు. తిరిగి మళ్ళీ స్త్రీ పురుషులు కలిసినప్పుడు ఆ దేహం ఆవహిస్తుంది. తాను తెచ్చుకున్నటువంటి హిడెన్ టెండెన్సీస్తో, వాసన ప్రభావంతో తిరిగి పుడుతూ నశిస్తూ ఉంటాడు. ఇదంతా కూడా తెర మీద బొమ్మ లాంటిదే. అసలు జనన మరణాలంటూ లేవు. ఉన్నది జ్ఞానము మాత్రమే, ఉన్నది ఎరుక మాత్రమే. ఇంత చిన్న విషయాన్ని గ్రహిస్తే ప్రతి ఒక్కరి జీవితం ఫలప్రదమవుతుంది. సృష్టి ఎందుకు కనపడుతుంది అంటే అది అసత్యమని గుర్తించి నేనుగా మిగిలిపోవటానికే తప్ప మరొకటి కాదు. సర్వాన్ని నడిపించేది ఆ ఈశ్వరుడేను, ఆ ఉచ్చతర శక్తేను. దానికి శరణాగతిగా అన్నీ అదే చూసుకుంటుంది. జ్ఞానము లేక ఏ ఒక్కటి కదలదు, గ్రహించలేవు. మంచిది, మౌనమే నీ సహజత్వము.